హాయ్ గైస్! ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ మా వాడు హ్యాపీ ఉగాది అందరికీ అని చెప్తున్నాడు. ఉగాది ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ నేను సేమియా పాయసం అయితే చేస్తున్నాను. సేమియా అండ్ సగ్గుబియ్యం రెడీ చేశాను. సగ్గుబియ్యం వేసేసాను, ఉడుకుతున్నాయి. ఈ లోపల ఇంకా ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను. అండ్ ఇక్కడ పులిహోర రెడీ అయిపోయిందనమాట. చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఇక్కడ బూరెలు చేస్తున్నాం అనమాట. ఇవి పెసరపప్పు బూరెలు. ఆల్రెడీ నేను ఇది పెద్ద వీడియో చేసి పెట్టాను, చూడండి. ఇక్కడ హల్వా బూరెలు కూడా ప్రిపేర్ చేశారనమాట. సో ఇవి వాటి కోసం ప్రిపేర్ చేశారు. చూపించాను కదా, ఇవి పెసరపప్పు బూరెలు అనమాట. ఇవి కూడా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి ప్రిపేర్ చేసుకున్నాము. అట్లానే ఉగాది అంటే పల్లెటూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గులు అనమాట. ఈ వాతావరణం ముగ్గులతోనే మంచిగా వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ గుమ్మానికి మామిడి తోరణాలు కూడా పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వేప పువ్వు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నది తీసుకున్నాను. అలాగే మామిడికాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. చేదు, పులుపు, వగరు, తీపి, కమ్మదనం అన్నీ కలిపి మిక్స్ చేస్తేనే కదా ఉగాది పచ్చడి. ఇక్కడ నేను కొబ్బరి కూర అయితే మిక్సీ పట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకున్నాను అనమాట, అది కూడా యాడ్ చేశాను. అండ్ ఉప్పు, అలాగే కొత్త కారం అనమాట. ఈ సంవత్సరంలో ఆడించి పెట్టుకున్న కొత్త కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కలిపి మిక్స్ చేయడమే. ఒకసారి మొత్తం కలిపే విధంగా కలిపేసుకుని అన్నీ. ఇప్పుడు కొత్త చింతపండుని వాటర్లో సోక్ చేసి పెట్టుకుని ఆ గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ. అండ్ నేను చిక్కగా తీసి పెట్టుకున్నాను, ఇంకొకసారి కూడా తీసుకుని వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నేను బెల్లం పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం పొడి యాడ్ చేశాను. అండ్ ఇక్కడ బనానా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను. బనానా అలాగే గ్రేప్స్ కూడా చిన్నవైతే వేసేసుకోవచ్చు, కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి హాఫ్ కట్ చేసి వేస్తున్నాను. చిన్నవి అయితే వేసేసాను, కొంచెం పెద్దవి 2 పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అని వేసుకోవచ్చు. అండ్ ఫైనలీ కొంచెం పుట్నాలు పైన వేసాను. అంతే అండి, మా ఇంటి ఉగాది పచ్చడి అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ దేవుడి దగ్గర నైవేద్యానికి ఫస్ట్ తీసేసుకున్నాము. అండ్ ఫస్ట్ అది నోట్లో పెట్టుకోగానే ఏ ఫ్లేవర్ అయితే తెలుస్తుందో మనకి ఆ సంవత్సరం అంతా అట్లానే ఉంటుంది అంటారు. ఇప్పుడు నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. పూజ అయితే అయిపోయిందనమాట, హారతి కూడా తీసేసుకున్నాము. మా దేవుడి గది చూపిస్తున్నాను ఈ వ్లాగ్లో, చూసేయండి. ఇది మా దేవుడి గది అనమాట. చక్కగా దీపారాధన చేసుకుని పూజ చేసుకుని ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు ఫస్ట్ ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తామన్నమాట. అంతే అండి ఈ వ్లాగ్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం అంతా అందరూ మంచిగా ప్రశాంతంగా సంతోషకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయిపోయింది. బాయ్.